ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. పుష్పరాజ్ విజయం వెనుక ఆయన పెళ్ళాం శ్రీవల్లి ఉంది. ఎట్లాగో తెలుసుకోవాలనుకుంటున్నావా? నమస్తే, నేను డాక్టర్ మడత భాస్కర్. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి షట్కర్మయుక్త ఖలు ధర్మపత్ని అనే స్త్రీకి 6 అత్యుత్తమమైన లక్షణాలు చెప్పింది మన ధర్మం. ఒక మగాడు విజయం సాధించడానికి వెనుక ఒక భార్య, తల్లి, చెల్లి, అక్క, ఎవరో ఒక స్త్రీమూర్తి ఉంటుంది. పుష్పరాజ్ అంతటి విజయం సాధించడానికి కారణం శ్రీవల్లి అని నా భావన. ఎట్లా అంటే, పుష్పరాజు లాంటి మొరటోడిని పెళ్ళి చేసుకోవడానికి చాలా జాగ్రత్త, ముందు చూపు అవసరం. అసలు బయట ప్రపంచానికి మొరటోడుగా, మొండోడుగా కనిపించే పుష్పరాజ్ శ్రీవల్లికి మాత్రం ఒక చక్కని ధైర్యము, తెగింపు ఉన్నటువంటి మగాడు కనిపించాడు. అసలు శ్రీవల్లి పుష్పను పెళ్లి చేసుకుందే పుష్పరాజులో ఉండేటువంటి మంచితనాన్ని చూసి. ఒక మంచి విషయాలు కొని మాట్లాడుకోవడానికి సినిమా ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? 4 విషయాలు తెలుసుకోవడానికి అది ఉదాహరణగా సినిమా అయినా, ఒక మంచి పుస్తకమైనా, మంచి కావ్యమైనా ఏదైనా పర్వాలేదండి. ఈ సినిమాను నిజంగా దర్శకుడు సుకుమార్ అద్భుతంగా ఒక శిల్పాన్ని చెక్కినట్టుగా చెక్కాడు. ఒక దృశ్య కావ్యం ఇది. ఇందులో స్త్రీ పాత్ర శ్రీవల్లి చాలా అద్భుతమైనటువంటి పాత్ర. అందుకే ఈ విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాడు. పుష్పరాజును మొదటిసారిగా చూస్తుంది శ్రీవల్లి. అసలు ఆమె పెళ్ళైన విధానమే చాలా గమ్మత్తు. ఏదో సరదాగా ఆ స్నేహితురాళ్ళతో మొదలైనటువంటి చూపు శ్రీవల్లి చూసిన, పెళ్ళిడుకున్నటువంటి శ్రీవల్లి చూసిన ఒకే ఒక్క మగాడు పుష్పరాజ్. సరే, తర్వాత పెళ్లి చూపులకు ఇంటికి వస్తాడు. ఆ పెళ్లి చూపుల్లో పుష్పరాజు యొక్క అన్న మొల్లేటి వెంకటరమణ గారి పెద్దబ్బాయి మోహన్ వచ్చి ఆ పెళ్లి చూపులు చెడగొడతాడు. ఆ సమయంలో చిన్న గొడవ అవుతుంది. పుష్ప తల్లికి కొంచెం దెబ్బ తాకుతుంది. అప్పుడు పుష్పరాజు ప్రవర్తనను గమనించింది శ్రీవల్లి. అక్కడ నచ్చుతాడు పుష్పరాజు శ్రీవల్లికి. ఎదురుగా పెళ్లి చేసుకుంటే శ్రీవల్లి అందమైన భార్య. కానీ ఆ విషయాలన్నీ పక్కకు పెట్టి చాలా కోపంతో తన అన్న మీదకి యుద్ధానికి పోతాడు. ఈ గొడవలో ఆమెకు దెబ్బ తాకుతుంది. తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్తాడు. సరే, ఇక ఇదంతా జరుగుతుంది. అక్కడ ఆ తల్లి పట్ల ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధకు శ్రీవల్లి ముగ్ధురాలవుతుంది. ఏ స్త్రీ అయినా తనను రేపు కాబోయే భర్త పెళ్లి చేసుకుంటే ఎలా చూసుకుంటాడు అని భావిస్తుంది. ఆ భవిష్యత్తును ఊహించింది శ్రీవల్లి. అలా వాళ్ళ పెళ్ళికి శ్రీవల్లి మనసులో పుష్ప ఉంటాడు. తర్వాత కాలంలో శ్రీవల్లి తండ్రిని జాలరెడ్డి అనేవాడు ఎత్తుకుపోతాడు. ఒక విషయంలో సమాచారం పోలీసులకు అందించాలని కొడతారు. సరే, మళ్ళా పంపించడానికి వెళ్తే శ్రీవల్లిని సాయంత్రానికి వస్తే పంపిస్తా అంటాడు. అక్కడ శ్రీవల్లి ఈ పుష్పరాజ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెబుతుంది. అక్కడితోటి ఆ పుష్ప వెళ్ళి జాలరెడ్డిని కోప్పడతాడు. అంటే తనను మోటివేట్ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ నుంచి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తకి ఇంటి పేరు లేదని తెలుసు, అత్త పరిస్థితి తెలుసు సమాజంలో. ఇవన్నీ తట్టుకొని నిలబడాలి. పుష్ప లాంటి మొండోన్ని, మొరటోన్ని, ఒక కరడుగట్టిన మనిషిని, ఒక కసి పట్టుదల ఉన్నవాడిని, పొద్దున్నే లేస్తే చావుకు ఎదురెళ్ళేవాడిని, ధైర్యము తెగింపు ఉన్నవాడిని పెళ్లి చేసుకొని అతనితో జీవితాన్ని గడపాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. అంటే పుష్పరాజులో ఎంత ధైర్యం ఉందో అందులో సగం ధైర్యమైన శ్రీవల్లికి ఉంది అని మనం భావించాలి. ఏ మగాడైనా తన జీవితంలో తన లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఆ మగాడు చేసేటువంటి పనిని అర్థం చేసుకొని అతడికి అండదండగా ఉండడం అనేది పెళ్ళాం చేయాల్సినటువంటి పని. అందుకే పుష్ప అంటాడు,
పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో ఆ ప్రపంచకానికి చూపిస్తా అంటాడు. ఎందుకు వింటాడు? అంత చక్కని భార్య కాబట్టే వింటాడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. పెళ్ళాం మీద ఈగ వాళ్ళని ఒప్పుకోడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనురాగం. అంటే తనకు అనుకూలంగా అంత కరడు కట్టిన వాడిని ఓ చిన్న పిల్లాడిగా మార్చి తన ప్రేమను చూపించడంలో కూడా శ్రీవల్లి చాలా ముందు ఉంటుంది. భర్త కన్నా రవ్వంత ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ముందు చెప్పిన శ్లోకంలోని లక్షణాలలో భర్తకు ఎక్కువ ప్రేమను అందిస్తుంది శ్రీవల్లి ఒక అడుగు ముందుకేసి. ఓ సందర్భంలో పచ్చల కిరీటం చేయిస్తారు. సరే, ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళి దాన్ని సమర్పించాలి దేవుడికి. శ్రీవల్లి తన అత్తతో వెళ్తుంది. అక్కడికి తన బావ వస్తాడు, అవమానిస్తాడు. ఇంటి పేరు ఏమిటి అని అడుగుతాడు. ఇంటి పేరు చెప్పే పరిస్థితి లేదు. శ్రీవల్లి ఆ క్షణంలో అత్త వైపు చూస్తుంది. అత్తగారు ఏం మాట్లాడలేదు. అప్పుడు సమయస్ఫూర్తితో పూజారిని అడుగుతుంది, స్వామి దేవుడికి గోత్రం ఉంటుందా స్వామి అని అడుగుతుంది. ఆయన అంటాడు, సర్వనామాలు ఆయనవే, దేవుడికి గోత్రం ఏమిటమ్మా అంటుంది. అప్పుడు శ్రీవల్లి అంటది, మా ఆయన కూడా దేవుని అసంటోడే స్వామి, దేవుని లెక్క, మా ఆయన పేరు మీద పూజ చేయండి అంటుంది. అంటే ఆయన్ని దేవుని అంతటి స్థానం ఇచ్చింది. అది శ్రీవల్లి పాత్ర. శ్రీవల్లి పాత్రను అద్భుతంగా చెక్కి తీర్చాడు ఆయన. ముఖ్యమంత్రితో ఫోటో తీసుకురమ్మంటుంది. అక్కడ ఫోటో ఇవ్వడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఫోటో ఎందుకు తీసుకురాలేదు అని అడిగితే ఆ శ్రీవల్లి పాత్ర గొప్పతనం అనేది తగ్గిపోతుంది. అందుకే దర్శకుడు ఇక్కడ చాలా ప్రతిభ చూపి టీవీలో ఆ వార్త వచ్చింది, టీవీలో చూసింది, ఇప్పుడు ఇవ్వలేదు కానీ జూలై 24 ఇస్తా అన్నాడు, ఇంటికే వస్తానన్నాడు అని చెప్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రస్తావన కూడా చేయదు మళ్ళీ. అంటే ఇదెందుకు చేయలేదు, అదెందుకు చేయలేదు, ఇది ఎందుకు తేలేదు అనేటువంటి విషయము ఆమెకు తెలియదు. ఏదో చెప్పింది అమాయకంగా, సరే ఆనాడు జరుగుతుంది అంతే. ఓ సాధారణ గృహిణికి ఉండే లక్షణమే శ్రీవల్లి కూడా. భర్త ముందు సాధారణ గృహిణి ఒక చక్కగా వంట చేసుకొని భర్తకు తినిపించాలి, మంచి ఆయనకు నచ్చిన కూర వండాలి అని వంకాయ కూర వండి పెడుతుంది. అందులో కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది అని. అంత మీటింగ్ జరుగుతుంటే కూడా అమాయకంగా వచ్చి ఈ కూరలో ఉప్పు ఎక్కువ అయిందా, కాస్త ఉప్పు ఎట్లా ఉందో చూడండి, ఆయన కొంచెం జాస్తి అయింది అంటాడు. వెళ్ళి కూర పారబోస్తూ ఉంటుంది. స్త్రీలో ఈ సున్నితత్వము అనేది చాలా అవసరం. అంటే తన భర్త తను చేసిన దాన్ని మెచ్చుకోవాలి అని అనుకుంటుంది. స్త్రీ అంటేనే కోమలత్వానికి, సున్నితత్వానికి, మంచితనానికి ప్రతీక. తర్వాత వెళ్తాడు, మళ్ళీ ఆయన బ్రతిమలాడుకుంటాడు. అంటే ఈ సన్నివేశం వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమను, అనురాగాన్ని బాగా చూపిస్తుంది. నిజానికి శ్రీవల్లి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. ఇప్పటి సమాజంలో ఈ సినిమా దాదాపుగా ఒక 3 దశాబ్దాల ముందు 90sలో వచ్చినట్టుగా చూపిస్తాడు డైరెక్టర్. 90sలో వస్తుంది, ఆ కాలంలో వచ్చినటువంటి సినిమా. 90sలో మహిళలు ఎలా ఉన్నారు, ఎంత అమాయకంగా ఉండాలి, పుష్పతో ఎంత జాగ్రత్తగా ఉండాలి. పుష్ప బయట సమాజంలో చాలా ఇబ్బంది పడి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే మళ్ళీ అతన్ని ఎంత ప్రసన్నం చేసుకోవాలో, ఎట్లా చూసుకోవాలో చంటి పిల్లాన్ని చేసి చూసుకుంటుంది. పుష్ప అనివార్యంగా సారీ చెప్పాలి, ఎందుకంటే సిండికేట్కు ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నాడు. సారీ చెప్తేనే సిండికేట్ ప్రెసిడెంట్గా ఉంటాడు. సరే, ఆ ఎంపీ గారు ఎవరో ఒప్పిస్తారు, సారీ చెప్పడానికి వెళ్ళాలి. సారీ చెప్పలేడు, చెప్పకపోతే బయట నుంచి వెళ్ళి చాలా ఫోర్స్ వస్తూ ఉంటుంది, ఖచ్చితంగా చెప్పాలని. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి ఆయన తాగుతూ ఉంటాడు. ఆ సపర్యలన్నీ చేస్తుంది. ఆయనకు మందు పెడుతుంది, అక్కడ కావలసిన తిండి పెడుతుంది, కానీ ఏం మాట్లాడదు. కానీ వెళ్ళే ముందు పుష్ప అంటాడు, నేను చేసేది కరెక్టేనా అని అడుగుతాడు. అప్పుడు చెప్తుంది సలహా, మీరు చేసేది కరెక్టే స్వామి, మీరు చేసేది మీకోసం కాదు కదా, అందరి కోసం చేస్తున్నారు కదా అంటుంది. అడిగినప్పుడు సలహా ఇస్తుంది. పైగా ఆ సలహాని ఎంత చక్కగా చెప్పాలో అంత చక్కగానే చెప్పింది. అంతే, మీరు చేసేది కరెక్టే, మీకోసం కాదు కదా, ఏం పర్వాలేదు అంటుంది. ఆయన బయటికి వెళ్తూ తూలి పడిపోతారు, ఆయన వెంట వెళ్తుంది. ఎంత ఆ సన్నివేశాన్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. బయటికి వెళ్తే ఎంతసేపు తుపాకులు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒక రౌడీ, ఇతన్ని బయట సమాజం అంతా రౌడీగానే చూస్తుంది కదా, అదనమాట. కానీ ఒక్క శ్రీవల్లి మాత్రమే అతనిలో ఉండే పసితనాన్ని చూస్తుంది. అంటే ఆయనలో
ఉండేటువంటి మంచితనం బయట ప్రపంచానికి ఏం తెలుసు. పాట కూడా మనకు గంగమ్మ తల్లి జాతరలో వచ్చే పాటలో ఇదంతా చెప్తుంది. వీడు మొండోడు వీడు మొరటోడు పాటలో ఉండేటువంటి అక్కడ సాహిత్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాట చాలా అద్భుతమైన సాహిత్యం. అసలు ఈ పాట చంద్రబోస్ గారు ఒక భర్తను భార్య ఎట్లా చూడాలో రాశాడు. పాడిన శ్రేయా ఘోషాల్ కూడా చాలా అద్భుతంగా పాడింది. చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. సినిమా తీయడం, ఇలాంటి సినిమాను తీయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇలా గంగమ్మ తల్లి జాతరలో తన అన్న కూతురు మీద ఆ విలన్లు వచ్చి చేయేస్తారు. అప్పుడు ఈయన వాళ్ళను కొడతాడు. కొట్టినప్పుడు ఆ విలన్లను కొట్టినప్పుడు ఆ అన్న వస్తాడు, మొల్లేటి వెంకటరమణ పెదకొడుకు వస్తాడు. ఇప్పుడేంటి నువ్వు వాళ్ళని కొట్టినావని చెప్పి నేను నిన్ను కలుపుకోవాలా, నీకు నా ఇంటి పేరు ఇవ్వాలా అంటాడు. అవమానిస్తాడు అందరి ముందు. కొన్ని వేల మంది ఉంటారు అక్కడ. అప్పుడు తల్లి కూడా చూసి మౌనంగా తలదించుకుంటుంది. కానీ తన భర్తకు అంతమంది ముందు అవమానం జరుగుతుంటే చూసి తట్టుకోలేదు శ్రీవల్లి. ఖచ్చితంగా ఎదిరిస్తుంది అక్కడ. అది ఎదిరించాల్సిన సన్నివేశం. ఎంత బాగా మాట్లాడుతుందో. ఎంతకైనా ఇంటి పేరుతో సంబంధం లేదు, నా భర్త దేవుడు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నా భర్త పేరుతో చలామణి అయ్యేవాళ్ళు అని. అతను కూడా అంటుంది, నీ కొడుకుని ఏమన్నా అంటే ఊరుకుంటావో కానీ నేను మాత్రం ఊరుకుని నా భర్తనంటే అంటుంది. అక్కడ కూడా శ్రీవల్లి పాత్ర ఉదాత్తత అనేది చాలా అద్భుతంగా మాట్లాడిందండి. నటన విషయంలో కానీ చెప్పే విషయాల్లో కానీ చాలా అద్భుతం. నా భర్త అంటే ఏంటి, పుష్ప అంటే బ్రాండ్ అని చెప్తుంది అంతే. అట్లా చెప్పాలి అవసరమైనప్పుడు. ఆ సన్నివేశం తప్ప ఎక్కడ బయట అసలు మాట్లాడదు శ్రీవల్లి. మళ్ళీ సరే తర్వాత ఈ బాధలో ఉన్న ఇతని దగ్గరికి వచ్చి మళ్ళా అమాయకంగానే వచ్చి వెళ్దామా స్వామి అంటుంది. అది శ్రీవల్లి గొప్పతనం. ఆడపిల్ల అయితేంది మగపిల్లాడైతేంది స్వామి అంటుంది గంగమ్మ తల్లి జాతరలో. ఆయన ఆడేశం కట్టి ఊరేగిస్తే, ఆడేశం కట్టి పూజలు అవన్నీ చేస్తే ఆడపిల్ల పుడుతుంది అని కోరుకున్నాను నేను అంటాడు పుష్ప. ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లాడే కాదు, నాకు ఇంటి పేరు లేదు, కొడుకు పుడితే ఇంటి పేరు నేను ఇవ్వలేను, ఆడపిల్ల అయితే ఇంకో ఇంటికి పోయి తెచ్చుకుంటుంది. అంత అద్భుతమైన సన్నివేశము అది. ఆడ భర్తను ఓదార్చేటువంటి విధానం కూడా. ఇట్లా పుష్ప విజయం వెనుక శ్రీవల్లి ఉంది. చివరిలో పుష్ప అన్న కూతుర్ని విలన్లు కిడ్నాప్ చేస్తారు. ఎక్కడ ఉందో తెలియదు. ఆయన టీవీలో చెప్తాడు, బయటకు వస్తాడు, తుపాకీ తీసుకుంటాడు, వెళ్ళాలి, హెలికాప్టరు అంతా సిద్ధంగా ఉంటుంది. ముందు చెప్పింది కదా, ఎక్కడికి వెళ్ళినా ఆయన నేను ఎదురుగా రాకుండా బయటికి వెళ్ళాడు అని చెప్తుంది. ఇప్పుడు ఆ హడావుల్లో ఆమెకు ఎదురుపడకుండా వస్తాడు, వచ్చి హెలికాప్టర్లో కూర్చుంటాడు. ఇప్పుడు దేవుడి దగ్గర పూజ చేసినటువంటి పసుపు కుంకుమ బొట్టు తీసుకొని వచ్చి హెలికాప్టర్లో కూర్చున్న పుష్పకి ఒక మాట చెప్తుంది శ్రీవల్లి. ఆ సన్నివేశంలో పుష్ప మానసిక స్థితి చాలా కుంగిపోయి ఉంటుంది. అన్న కూతురు ఏమైందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. చాలా ధైర్యం చెప్తుంది. పాపం పుణ్యం గంగమ్మ తల్లి చూసుకుంటుంది, కానీ అమ్మికి ఏమైనా జరిగితే ఎవడొక్కడు ప్రాణాలతో మిగలకుండా నువ్వు చూసుకో స్వామి అని చెప్తుంది. భర్త పని మీద బయటికి పోతున్నప్పుడు ఇచ్చేటువంటి ధైర్యం, ఆ ఒక్క మాట చాలండి. తర్వాత క్లైమాక్స్లో పుష్పరాజ్ చేసిన ఫైట్ సీన్కి అక్కడ జరిగేటువంటి దానికి, ఆ ధైర్యానికి, ఆ తెగింపుకు కారణం, ఆయన గెలవడానికి కారణం ఇక్కడ శ్రీవల్లి చెప్పిన ధైర్యమే. కాళ్ళు చేతులు కట్టేసినా గెలుస్తాడు, అంతే అంతే. భార్య ఓ మాట ధైర్యం చెప్తే భర్త ఎక్కడికి వెళ్ళినా గెలుస్తాడు. సరే, చివరిలో కథ సుఖాంతం అయ్యే సన్నివేశంలో మొల్లేటి వెంకటరమణ కొడుకు పెద్ద ఆయన కూతురు పెళ్లి పెట్టుకుంటాడు. పెళ్లి కార్డు తీసుకొని ఇంటికి వస్తాడు. తను పశ్చాత్తాపడతాడు, ఇంటికి వచ్చి ఏడుస్తాడు, తల్లి కాళ్ళ మీద పడతాడు. సరే రమ్మంటే ఆయన కిందికి రాడు. కానీ అప్పుడు ఆ కార్డు మీద పేరు చూసుకున్నప్పుడు పుష్పరాజు ఎంత సంతోషిస్తాడో కానీ పుష్పరాజు కంటే ఎక్కువ సంతోషించింది శ్రీవల్లి. ఆ పేరు చూసుకుంటూ, ఆ మొల్లేటి తన భర్త సక్సెస్ విజయం సాధించాడు అది చూసుకుంటూ, ఆ సన్నివేశం చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అంటే భర్త విజయమే తన విజయం అనుకుంది. ఇట్లా శ్రీవల్లి పాత్ర ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడంటే డైరెక్టరు, పుష్పరాజు సక్సెస్, పుష్పరాజు లాంటి
వ్యక్తికి ఒక భార్య ఉండాలంటే ఎంతటి తెగింపు ధైర్యం ఉండాలో శ్రీవల్లి పాత్రలో నింపాడు. ఒక ఉదాత్తమైనటువంటి పాత్ర శ్రీవల్లి. అందుకే ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది. ఆ మహిళ శ్రీవల్లి. నేనంటాను శ్రీవల్లి ఓ మంచి పెళ్ళాం. నమస్తే.